బీజేటీవీ కేశవపట్నంలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల యాదిలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బీసీ యూత్ ఐకాన్ చాపర్తి కుమార్ ఖాడ్గే అద్భుతమైన ప్రసంగంతో యువతను ఆకట్టుకున్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలను మరవకూడదని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల ఆశయాల సాధన కోసం ప్రతి యువకుడు బాధ్యతగా ముందుకు రావాలని చెప్పారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఉద్యమించిన మహనీయుల స్ఫూర్తిని తీసుకుని సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని తెలిపారు. వాళ్ళ త్యాగాలకు ఇలా రాష్ట్రం ఏర్పడ్డది. ఆ రాష్ట్రం ఏర్పడ్డ రాజ్యంలో ఆ 1200 కుటుంబాలకు చోటు లేదు. ఉన్నదా? లేదు. శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మను ఎక్కడో ఒక నిలబెట్టింది, ఓడగొట్టింది. మరి ఎందుకు ఒక ఎమ్మెల్సీ వేయలేకపోయారు? ఎందుకు ఒక రాజ్యసభ వేయలేకపోయారు? ఇది రాజకీయ కాదు, నేను బాగా అర్థం చేస్తాను. ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడే స్వరాష్ట్రంలో ఇక్కడ కూర్చున్న అందరం మనం ఉద్యమాలు చేస్తున్నాం, మనం రాజకీయాలు చేస్తున్నాం. నిరంతరం జెండా పట్టుకొని ఏదో ఒక పార్టీలో ఆ నాయకుడి కోసం జిందాబాద్ కొట్టాం. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారి అసెంబ్లీలో కూర్చుంటే ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడుతుంది. ఇక్కడ కూర్చున్న బడుగు బలైన వర్గాల అన్న చెప్పినట్టు పేద వర్గాలు, రెడ్డిలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఇలా నక్సల్బర్ ఉద్యమం చేసిళ్ళు, అక్కడ అమరులు అయిన రెడ్డిలు, వెలుమలు. ఇక్కడ ప్రాణత్యాగాలు అయిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. వీళ్ళందరికీ మార్పు రావాలంటే ఈ రాజ్యము మన పాలు కావాలంటే ఇక్కడ కూర్చున్న, ఈ వేదిక కూర్చున్న వర్గాల కోసం మనం అక్కడ అసెంబ్లీలో కూర్చోవాలి. అప్పుడే మన మానవులు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మొదలు పెడితే మహాత్మా జ్యోతిరావు పూలే, ఇవాళ చదువుల తల్లి సావిత్రిబాయి పూలే, ఈ తెలంగాణ ఆ దునేవాడి భూమి కోసం, తెలంగాణ విముక్తి కోసం చాగలేలమ్మ పోరాటం, అదే రకంగా సంతు గాడిగే బాబా, ఇవాళ శ్రీకాంతాచారి, శ్రీపురం యాదయ్య, వీళ్ళందరూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఇక్కడ కూర్చున్న వర్గాల కోసం, అంటే సమాజం కోసం పోరాటం చేసిళ్ళు. ఆ పోరాటాల ఫలితం మనకు రావాలంటే ఒక రజక బిడ్డగా చెప్తున్నా. ఎందుకు రజక బిడ్డ చెప్తున్నా అంటే, ఊరికి ఆడబిడ్డ అంటారు నన్ను, మీకు అందరికీ తెలుసు. చాకలి వాళ్ళను ఊరికి ఆడబిడ్డ అంటారు. ఆ ఆడబిడ్డ అధికారం వైపు పోరాటం చేస్తుంది. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆమరణ దీక్ష జక్కని సంజయ్ అన్నతో పాటు నేను కూర్చోలే, అన్న కూర్చున్నాడు ముందుగా. అన్న నీకు ఒక్కడికి ధైర్యం ఉండాలంటే నేను కూడా ఉంటా అన్నా అని అన్నకు నేను తోడైనా, మా ఇద్దరికి ఇంకో అన్న తోడైంది. అంటే ఒక మార్పు, ఒక ఉద్యమం. ఏది? కామారెడ్డి బీసీ డిక్లరేషన్. ఇది పార్టీల గురించి కాదు చెప్పేది. 42% స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల కోసం, జనాభా లెక్కల కోసం. మన లెక్క లేదు ఇంకా తెలంగాణలో, భారతదేశంలో బీసీలకు లెక్క లేదు, ఓసీల లెక్క లేదు. కానీ ఎస్సీ ఎస్టీ లెక్కలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం పుణ్యాన 10 సంవత్సరాలకు ఒకసారి ఎస్సీ లెక్క చెప్పాలి, ఎస్టీ లెక్క చెప్పాలి పాలకుడు ఎవరైనా. కానీ బీసీల లెక్కలు లేవు. ఆ లెక్కల కోసం 17 రోజులు ఆమాన్య దీక్ష చేసినాం. ఆ ఉద్యమంతో పాటు బీసీ సంఘాల ఉద్యమాలు జరిగినాయి. మా ఆత్మ బలిదానాలతో పాటు